Discuss one more important questions, two important questions which are most repeated in the examination that we will see now. So integral 0 to pi by 4 sin x plus cos x divided by 9 plus 16 cos 2x beta. This is cos 2x into dx equal to 1 by 20 log 3. 1 by 20 log 3. We have to prove this one. It is for 7 marks. It is for 7 marks in IPE examination. IPE 2023లో వచ్చింది ఈ క్వశ్చన్ అనేది, టీజీలో వచ్చింది అండ్ ఏపీలో కూడా రావడం జరిగింది. నాట్ 23, in different times it was asked most probable question, right? So for this, first we need to give the solution of this particular equation. So give you the first whatever the given information, pi by 4 into sin x plus cos x divided by 9 plus 16 sine of 2x into dx. This is the question is given. So we cannot solve the direct question with the direct, we cannot solve. We supposed to take some substitution. ఆ సబ్స్టిట్యూషన్ నుంచి మీరు ఏం చేయాలి? సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి. సో దానికోసం నేను ఏం తీసుకుంటానంటే, మై సబ్స్టిట్యూషన్ ఈజ్ యూజ్ ది సబ్స్టిట్యూషన్ మెథడ్. యూజ్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో sin x మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటున్నా. అప్పుడు sin x ఏమవుతుంది? బికమ్స్ కాస్ ఎక్స్ అవుతుంది. కాస్ ఎక్స్ బికమ్స్ ఏమవుతుంది? sin x అవుతుంది, ఈక్వల్ టు ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఏమో dx ఈక్వల్ టు dt అవుతుందమ్మా, ఇంటూ dt అవుతుంది. సో ఈ పాయింట్ నేను సార్ మీరు ఎందుకు తీసుకున్నారు సార్ ఇదే అని అంటే, ఇక్కడ sin x మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నాం కదా, sin x ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నాము. సో దీన్ని డెరివేటివ్ చేసి నాకు న్యూమరేటర్ వచ్చింది చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ sin x ఇంటూ dx వచ్చిందా, దట్ కంప్లీట్లీ రిప్లేసెస్ విత్ dt, రైట్? ఈ ఆప్షన్ అర్థమైంది కదా. సో వాట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకెన్ దిస్ వన్? నీకు న్యూమరేటర్ మొత్తం వచ్చేస్తుంది, sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ dx వస్తుంది కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో లేకపోతే ప్రాబ్లం అనేది లెంతీనెస్ పెరుగుతుంది కాబట్టి, రైట్? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డినామినేటర్ ఫంక్షన్లో sin 2x ఉంది. ఈ sin 2x ఏదైతే ఉందో డినామినేటర్ ఫంక్షన్లో ఏముందమ్మా? డినామినేటర్ ఫంక్షన్లో మనకు sin ఆఫ్ 2x ఉంది కదా. ఈ sin ఆఫ్ 2xని కూడా మనం ఎందులో రాసుకోవాలి? టీలోనే రాసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం డీటీలో కన్వర్ట్ అయింది, ఈ sin 2x కూడా దేంట్లో రాసుకోవాలి? టీలోకి రాసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే అడిషనల్గా, సో దీనికోసం అడిషనల్గా ఏం చేస్తున్నానంటే, ఈ మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ sin x మైనస్ కాస్ ఎక్స్ ఉంది కదమ్మా, sin x మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టీ అనుకున్నాం కదా, దీన్ని మనం మొత్తానికి స్క్వేర్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ ఐఎమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దట్ పర్టికులర్ ఈక్వేషన్. సో దీన్ని మొత్తం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం వల్ల, సో ఇది ఏంటిది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? ఇది sin x స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ sin x ఇంటూ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్, రైట్? సో sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత బెటా? sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ పార్ట్ మొత్తం ఏమవుతుంది బెటా? ఈ పార్ట్ అంతా 1 అవుతుంది. 1 మైనస్ ఇప్పుడు 2 sin x కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin 2x బెటా. 2 sin x కాస్ ఎక్స్ ఈక్వల్ టు sin 2x ఈక్వల్ టు ఎంత వచ్చింది? నాకు టీ వచ్చింది, టీ స్క్వేర్ ఉంది, రైట్? సో మై క్వశ్చన్ ఈజ్, యాక్చువల్గా నా టార్గెటింగ్ టర్మ్ ఏంటి? sin 2x. మరి ఇది 1 మైనస్ sin 2xలో ఉంది, ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ సింప్లిఫైడ్ ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అంటే, ఇక్కడ sin 2x స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు సైడ్ తీసుకొస్తున్నాను, టీ స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నా బేటా, ఓకేనా? అప్పుడు నీకేమవుతుంది ఒకసారి చూడండి. అప్పుడు నీకేమవుతుంది? ఇది 1 మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2x అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో, సో ఈ ఇన్ఫర్మేషను ఒకటి, నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది మనం యూజ్ చేసింది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో దీస్ టూ అడాప్టివ్గా తీసుకుంటే మనకు న్యూమరేటర్ వస్తుంది, డినామినేటర్ కూడా రీప్లేసెస్ అవుతుంది కదా. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పార్ట్స్.
ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే లిమిట్స్ని అంటే మీన్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామో ఇది ఎందులో ఉంది, టీలో ఉంది. మనకు యాక్చువల్ ఇంటిగ్రేషన్ దేంట్లో ఉంది, ఎక్స్లో ఉంది. అంటే ఇది ఏ వాల్యూ బేటా, ఇది ఎక్స్ని ఇండికేట్ చేస్తుంది, ఇది కూడా ఏం చేస్తుంది, ఎక్స్ని ఇండికేట్ చేస్తుంది. దట్ ఈజ్ ఆల్సో ఇండికేటింగ్ ఎక్స్. సో బట్ నాకు కావాల్సింది ఏంది, టీలో కావాలి, రైట్. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, ఎక్స్ ఈక్వల్ టు 0 ఈజ్ లోయర్ లిమిట్ కదా, ఎక్స్ ఈక్వల్ టు 0 లోయర్ లిమిట్ కదా. ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు టీ ఈక్వల్ టు ఏంటి మనకు, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ కదా మనకు కావాల్సింది. టీ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏమవుతుందమ్మా 0 మైనస్ కాస్ ఆఫ్ ఏమవుతుంది 0 అవుతుంది, రైట్. మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే టీ ఈక్వల్ టు సైన్ 0 వాల్యూ ఈజ్ 0 మైనస్ కాస్ 0 వాల్యూ ఈజ్ 1. అంటే టీ 0 మైనస్ 1 విల్ బి బికమ్స్ ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి బేటా, టీ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లేస్లో టీ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎక్స్ ఈక్వల్ టు నేను π/4 తీసుకుంటున్నాము, అప్పర్ లిమిట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు π/4 తీసుకుంటాం. ఎక్స్ ఈక్వల్ టు π/4 తీసుకుంటే అప్పుడు టీ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ కదా మన సబ్స్టిట్యూషన్. సో టీ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, π/4 అంటే 45 డిగ్రీలు మైనస్ కాస్ ఆఫ్ π/4. సో ఈ π/4 సైన్ π/4 వాల్యూ, కాస్ π/4 వాల్యూ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే సైన్ 45 డిగ్రీస్, కాస్ 45 డిగ్రీస్ బోత్ ఆర్ సేమ్ వాల్యూస్ ఉంటాయి. అందుకోసమే రెండు సేమ్ వాల్యూస్ అంటే 1/, ఇది √2 ఉంటుంది. దీని వాల్యూ కూడా ఎంత, 1/√2 ఉంటుంది. 1/√2 ఉంటుంది. ఇక్కడ టీ ఈక్వల్ టు 1/√2 మైనస్ 1/√2 బికమ్స్ ఏమవుతుంది బేట, అది 0 అవుతుంది. అంటే టీ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ, టీ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 0, టీ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. అంటే మనం ఎక్స్ ఈక్వల్ టు π/2 ప్లేస్లో π/4 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. నౌ ద న్యూ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, న్యూ ఇంటిగ్రేషన్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది టీలో ఉంటుంది, రైట్. అప్పుడు ఇంటిగ్రేషన్ 0 to ఇట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, -1 to 0. ఓకే. సో ఈ టర్మ్ ఏముందమ్మా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ టర్మ్ ఏమవుతుందని చెప్పిన, సో దిస్ కంప్లీట్ టర్మ్, సో దిస్ ఈస్ ద complete term. So this complete term will be replaces with what, this is complete term will be replaces with dt. So దీని మొత్తం ఎలా కంప్లీట్ చేసుకోవాలి మనం, dt లోకి కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ రిప్లేసెస్ విత్ dt, డివైడ్ విత్. సో 9 is constant plus 16 into this complete term. ఏది కంప్లీట్ టర్మ్ బేటా, సో sin 2x, the sin 2x term, the sin 2x term can be replaces with this one, 1 minus t square తో రిప్లేస్ చేయొచ్చు కదా, 1 minus t square తోటి మనం రిప్లేస్ చేసినాం, రైట్. దిస్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. అండ్ ఇక్కడ వరకు నో ఇష్యూ. ఒక్కసారి చూడండి ఇప్పుడు. సో ఇంటిగ్రల్ -1 to 0, okay, integration is -1 to 0 dt divided by, just we are doing the 9 plus 16 minus 16t square వస్తుంది, రైట్. నా క్వశ్చన్ ఏంటంటే 9 plus 16 becomes ఏమవుతుంది బేటా, 9 plus 16 becomes क्या है बेटा, 9 plus 16 25 అవుతుంది, -16t square బేటా, -16t square. సో ఇంటిగ్రేషన్ -1 to 0, రైట్. సో కొంచెం డీటెయిల్గా వెళ్తే ఇంటిగ్రల్ -1 to 0 చూడండి ఒకసారి. ఇక్కడ ఈ 16 నేను కామన్ తీస్తున్నాను, కామన్ తీస్తే నీకు ఏముంటుంది, 16ని కామన్ తీస్తే, సో 16ని కామన్ తీస్తే 25 డివైడెడ్ బై 16 మైనస్ t స్క్వేర్ వస్తుందమ్మా, ఇంటూ dt. సో ఐ కెన్ టేక్ ద 16 ఈజ్ అవుట్ సైడ్, 16 బయట తీసుకుంటున్నాను. ఇంటిగ్రల్ -1 to 0 dt డివైడెడ్ బై
ఈ 25/16 ఉంది కదా, దాన్ని మనం ఏం రాసుకోవచ్చు 5/4 అంటే 25ని మనం 5 స్క్వేర్ రాసుకోవచ్చు, 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు 25 మీన్స్ 5 డివైడెడ్ బై 4 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ వస్తుంది కదా ఇంటూ డిటీ. రైట్. సో ఇప్పటి వరకు మనం చేయగలిగినాం, ఇప్పటి వరకు వాట్ ఎవర్ వి అంటే మనం చేయగలిగాం ఇప్పటివరకు. సో దీని తర్వాత నెక్స్ట్ ఆప్షనబుల్ ఏంటి? నెక్స్ట్ ఆప్షనబుల్ అంటే సింపుల్గా మనకు ఒక ఫార్ములా ఉంటుంది బేట, 1/16 ఇంటూ ఇది మొత్తం ఆన్సర్ ఏమవుద్దంటే జస్ట్ ఇక్కడ లిజన్ వన్ మోర్ పాయింట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ it is a square minus x square into dx is equal to 1/2a times of log of a plus x by it is a minus x beta, a plus x by a minus x plus c. అంటే ఇక్కడ ఏమవుతుంది x అనేది ఏంటి, t అనేది x, ఓకేనా. a అనేది ఏంటిది 5/4 అనేది a. సో ఈ a ప్లేస్లో ఏం చేస్తాం 1/2a రాయాలి మనం. ఏం రాయాలమ్మా 1/2 టైమ్స్ ఆఫ్ ఏ వాల్యూ ఎంతమ్మా, ఏ వాల్యూ ఈజ్ 5/4 ఈజ్ ద ఏ వాల్యూ. ఏంటది 5/4 ఈజ్ ద ఏ వాల్యూ. ఓకే రైట్. ఇంటూ లాగ్ ఆఫ్ సో మనం ఇప్పుడు రాద్దాం. ఇక్కడ ఏంటిది ఏ ప్లస్ ఎక్స్ అంటే ఏంటిది, ఇది ఏ అనేది 5/4 ప్లస్ ఎక్స్ అంటే ఏంటిది టీ వాల్యూ డివైడెడ్ బై 5/4 మైనస్ టీ వాల్యూవే కదా, మైనస్ టీ వాల్యూవేనా. రైట్. ఇప్పుడు మనకు అప్పర్ లిమిట్ వాల్యూ ఎంత ఉంది, లోయర్ లిమిట్ వాల్యూ ఎంతో చూడండి. అప్పర్ లిమిట్ వాల్యూ ఈజ్ 0, లోయర్ లిమిట్ వాల్యూ ఈజ్ -1, లోయర్ లిమిట్ వాల్యూ ఈజ్ -1. ఇప్పుడు అప్పర్ లిమిట్ వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం, టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ మళ్ళీ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్. ఇక సబ్స్టిట్యూట్ చేసే ముందు ఫస్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేద్దాం. దాన్ని క్లియర్ చేసేయాలంటే ఈ 4ని పైకి తీసుకురావచ్చు కదా. 4ని పైకి తీసుకురావడం కంటే సో 4 4s పోతుంది కదా బేటా, 4 4s 16 4 2s ఏమవుతుంది 8 అవుతుంది, 8 5s ఏమవుతుంది. సో చూడండి 1/, ఈ 4 అనేది పైకి తీసుకెళ్తున్నాను, క్లోజ్ అయిపోయింది. సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందమ్మా, ఇది 4 2s 8, 8 5s ఈజ్ 20, 8 5s ఈజ్ ఒక నిమిషం 10 40 అవుతుంది బేటా, ఇది 40 అవుతుంది. దిస్ విల్ బి 40, ఓకేనా, దట్ ఈస్ 40. రైట్. సో ఇంకొక పార్ట్ లాగ్ ఆఫ్ నేను అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను బేటా, అప్పర్ లిమిట్ నేను ఒక్క నిమిషం ఈ సపరేషన్ తీసుకొని సాల్వ్ చేస్తే ఇట్ మైట్ బి బెటర్ 1/40 log of 5/4 plus t divided by 5/4 minus t beta. So upper limit is 0, lower limit is -1. Right. 1/40 log of ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం 5/4 ప్లస్ 0 డివైడెడ్ బై 5/4 మైనస్ 0 మైనస్ చూడండి ఒకసారి లాగ్ ఆఫ్ ఇక్కడ చూడండి 5/4 -1 బై 5/4 ప్లస్ 1 అవుతుంది బేట. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నో ప్రాబ్లం, బట్ -1 సబ్స్టిట్యూషన్ టీ ప్లేస్లో -1 వస్తుంది -1 అవుతుంది, ఈ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది బేట. సో 1/40 లాగ్ ఆఫ్ ఇప్పుడు ఇది 5/4లో ఈ రెండు క్యాన్సిల్ అంటే log 1 వస్తుంది. ఏమొస్తుంది log 1, దట్ ఈజ్ ఈక్వల్ టు log 1. ఇక్కడ ఏమవుతుంది log ఆఫ్ ఈ 5 - 4 ఎంత బేట, 5 - 4 ఈజ్ 1, 5 - 4 ఈజ్ 1/4 డివైడెడ్ బై నెక్స్ట్ ఏమవుతుంది 5 ప్లస్ అంటే 9/4 అవుతుంది. ఈ 4 క్యాన్సిల్ బేటా, 4 క్యాన్సిల్. 1/40 ఈక్వల్ టు log 1 మైనస్ లాగ్ ఆఫ్ ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ పైకి 9 తీసుకొస్తున్నాను నేను, డినామినేటర్లో ఉందా 1/9 అవుతుంది, 1/9 అవుతుంది. ఓకే. సో చూడండి ఇప్పుడు ఈ పార్ట్ చూడండి 1/40 మైనస్
లాగ్ 1/9 అవుతుంది. సో ఈ మైనస్ ముందు తీసుకే 1/40 లాగ్ ఆఫ్ 1/9 హోల్ పవర్ -1 అవుతుంది. 1/40 లాగ్ ఆఫ్ ఇది 9 అవుతుంది బేటా, 40 హోల్ పవర్ 9 అవుతుంది. ఉంది కదా 1/40 ఈక్వల్ టు ఈ లాగ్ ఆఫ్ ఈ 9 ఎలా రాసుకోవచ్చు మనం, 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 9 కెన్ బి రిప్రజెంట్ బై ద 3 స్క్వేర్. సో ఈ 2 వాటికి వస్తే ఏమవుతుంది బేటా, ఈ 2 అనే పవర్ అవుతుంది కాబట్టి 2/40 ఈక్వల్ టు లాగ్ 3 అవుతుంది. లాగ్ 3 అవుతుంది. 2 2s ఏమవుతుంది, 2 2s 2 4s అంటే మీన్స్ 1/20 ఇంటూ లాగ్ ఆఫ్ 3 బేటా, 1/20 ఇంటూ లాగ్ ఆఫ్ 3. దట్ ఈస్ అ రిక్వైర్డ్ సొల్యూషన్. దిస్ ఇస్ అ రిక్వైర్డ్ సొల్యూషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. దీని తర్వాత ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దిస్ ఇస్ ఆల్రెడీ వీ డిస్కస్డ్ దిస్ పార్ట్. సో దిస్ ఇస్ ఆల్సో వీ డిస్కస్డ్.